వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఆంధ్రవలస నియోజకవర్గంలో అదనపు పింఛన్లు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆంధ్రవలస నియోజకవర్గంలో ప్రతి అర్హులైన లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలంలో ఇటీవల మంజూరైన కొత్త పింఛన్లను మండల పరిషత్ కేంద్రంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలోనూ వార్డుల వారీగా పింఛన్లు పొందేందుకు అర్హులైన వారిని గుర్తించాలని సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు సూచించారు. అన్ని అర్హతలు ఉంటే వారికి తక్షణమే పింఛన్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి అంతిమ ఉద్దేశమని అన్నారు. గత 4.5 సంవత్సరాలుగా ప్రతి ఇంటా సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలకు అందించడంలో ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. సంక్షేమ పథకాలు అందనటువంటి లబ్ధిదారులు తమకు న్యాయం జరిగేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని అన్నారు. దీనివల్ల ఆగమేఘాలపై అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగిందన్నారు. మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు పలువురు తమకు పింఛన్ల మంజూరులో న్యాయం చేయాలని అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి, జెడ్పీటీసీ లోలు కాంతారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆన్లైన్లో కాకపోతే ఆఫ్లైన్ లోనైనా కానీ మాన్యువల్ గానైనా ట్రీట్ చేయండి. ఆయన ఉద్దేశం అర్హత కలిగిన ఏ వ్యక్తి టెక్నికాలిటీ పరంగా సాంకేతిక పరమైన అడ్డంకితో ఆగిపోకూడదు. కాబట్టి ముందు మీరు ట్రీట్ చేయండి. అందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. నేను చెప్పాను, ఇంకా సురక్షకి కరెక్ట్ గా మన స్టాఫ్ కి అర్థం కాదు. We must give training to the secretaries and volunteers. ఏ ఒక్క అర్హుడు ఉండిపోకూడదు. కాబట్టి ఒకవేళ సాంకేతిక పరమైనటువంటి టెక్నికాలిటీ పరంగా ఉన్నా ఆన్లైన్ ఆఫ్లైన్ అనేటువంటిది చూడకుండా ఆన్లైన్ క్లియర్ ఓకే, లేకపోతే ఆఫ్లైన్ అయినా మాన్యువల్ గానైనా వ్యక్తిగతంగానైనా సరే అది క్లియర్ చేయండి. అది సురక్షలో ఇచ్చినటువంటి గమనకమైనటువంటి కింద చూసారో లేదో మీరు పెన్షన్ కాదు పథకం కూడా మన ఇళ్లకు ఆ బటన్ నొక్కి మన ఖాతాలకు పంపుతున్నారు. తప్పని మీకు ఇన్ని పథకాలు వస్తున్నాయి. ఈ వేదిక ఉన్నటువంటి మాలో ఎవరైనా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మేము కానీ ఎవరైనా మీకు రికమెండ్ చేశారా? ఏమో మన చూస్తున్న పథకం మీకు రికమెండ్ చేశారా? వాలంటీర్ ఆమె మన పిల్లలే. సారవకోట మండలం మాలువా సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నిర్వహించారు. సారవకోట మండలం మాలువా సచివాలయం పరిధి శవరమాలువ, మాలువా గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు సిఈసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇంకా అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 గ్రామాల్లో ప్రజల నుండి అపూర్వమైన ఆదరణ వారికి లభించింది. ఇంటింటా నుదుటి తిలకాలు పెట్టి హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో సారవకోట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి, ఎచ్చెర్ల మండల జేసీఎస్ కన్వీనర్ మూగి శ్రీరాములు అధ్యక్షతన బడివానిపేట మరియు కొయ్యాం గ్రామాల సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు మరియు వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్నది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏ సమయాన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు సిద్ధంగా ఉండాలన్నారు. బిఎల్ఓలు తయారు చేస్తున్న కొత్త ఓటర్ లిస్టులో వైసీపీ నూతన ఓట్లు చేర్పించడం, డిలీట్ ఓట్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
స్థానిక వైసీపీ నాయకులు మరియు గృహసారథులతో సమన్వయం చేసుకుని ప్రతి కుటుంబాన్ని కలిసి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలని, సమస్యలేమైనా ఉంటే స్థానిక నాయకత్వానికి తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముద్దాడ శంకర్, డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షులు బోర సాయిరామరెడ్డి, సర్పంచులు బోర స్రవంతిరెడ్డి, కారి తాతారావు తదితరులు పాల్గొన్నారు. టెక్కలి ఓక్లాండ్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టెక్కలి మండలంలో గల ఓక్లాండ్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం మరియు కృష్ణాష్టమి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మళ్ల మధులత మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వన్నె తెచ్చారని కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు గోపబాలురుగా మరియు గోపికలు రాధాకృష్ణుల వేషధారణలో చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మళ్ల మధులత మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులు పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, సనాతన ధార్మిక విధానాలను అవలంబించాలని సూచించారు. గురువులను గౌరవించి పూజించాలని అన్నారు. వారి మన్ననలు పొందే విధంగా చదువుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఉత్తమ లక్షణాలను ప్రతి విద్యార్థి అవలంబించుకుంటూ భవిష్యత్తులో వారు ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా ఎదగడానికి తమ వంతు కృషి ఎంతైనా ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బృందం పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సత్కరించారు. పలు చోట్ల తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం పలాస నియోజకవర్గంలో తనిఖీలు నిర్వహించారు. సూదికొండ కాలనీలో గల డిపో నెంబర్ 01844134కి మెమో జారీ చేశారు. అదేవిధంగా సూదికొండ కాలనీలో అంగన్వాడీకి కూడా మెమో అందజేశారు. కాశీబుగ్గ సెంటర్లో గల డిపో నెంబర్ 01844141కి సందర్శించారు. అదేవిధంగా అంగన్వాడీ, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ ని సందర్శించారు. పలాస వద్ద గల ఎంఎల్ఎస్ పాయింట్ కి స్ట్రాంగ్ ఎంక్వైరీ చేశారు. పల్లి వీధిలో గల డిపో 01841336 మీద 6A కేసు పెట్టారు. అదేవిధంగా డిపో 01841443 డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకున్నారు. ఈ పర్యటన తనిఖీల్లో భాగంగా సివిల్ సప్లై అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, మిడ్ డే మీల్స్ అధికారులు, వెల్ఫేర్ హాస్టల్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు. రణస్థలం మండలం కోస్టా పంచాయతీలో మహాశక్తి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టోలో భాగమైన మహాశక్తి కార్యక్రమాన్ని రణస్థలం మండలం కోస్తా పంచాయతీలో నిర్వహించారు.
కార్యక్రమాన్ని పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆదేశాలతో నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ గ్రామంలో మహిళలకు మహాశక్తి పథకం గురించి రణస్థలం మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కోస్టా పంచాయతీ మాజీ సర్పంచ్ పిషిని జగన్నాథ నాయుడు వివరించారు. ఆయనతో పాటు విజయనగరం పార్లమెంటు అధికార ప్రతినిధి గంటా సంధ్యా గజపతిరావు, పిషిని హరి, మండల నాయకులు పైడి అప్పడదొర, కోస్టా ఎంపీటీసీ పిషిని అసిర్నాయుడు, మైలపల్లి పోలీస్ తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం ఎంఎస్పల్లి రాజీవ్ నగర్ వీధిలో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఎంపీపీ పైల దేవదాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎంఎస్పల్లి గ్రామ సచివాలయ పరిధిలో గల ఎంఎస్పల్లి రాజీవ్ నగర్ వీధిలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 2.4 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ కొనపల సురేష్ మరియు ఎంపీటీసీ బుడ్డెపు విశ్వనాథరెడ్డి వార్ల ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాసరెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, పీఏసీఎస్ చైర్మన్ గుమ్మడి రామదాసు, మండల ప్రత్యేక ఆహ్వానితులు ఎక్స్ పీఏసీఎస్ చైర్మన్ దుర్గాస్ ధర్మారావు, వైస్ సర్పంచ్ బుడ్డెపు ఆనంద్, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జీసిగడ మండలం బాతువా గ్రామంలో ఎమ్మెల్యే కిరణన్న ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నిర్వహించారు. ఇచ్చెర్ల నియోజకవర్గం జీసిగడ మండలం బాతువా గ్రామంలో కార్యకర్తలను నేరుగా వాళ్ల గ్రామంలో కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకునే ఉద్దేశంతో ఇచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కార్యకర్తలతో ఎమ్మెల్యే కిరణన్న ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ బాతువా పంచాయతీకి సంబంధించి కార్యకర్తలు ఆత్మీయ కలయిక సందర్భంగా ఒక్కొక్క కార్యకర్తకు పేరు పేరున పిలిచి ఆత్మీయంగా పలకరించి వారికి సమస్యలేమైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చొరవ తీసుకుంటున్నారు. గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ 4 సంవత్సరాలలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాతువా పీఏసీఎస్ చైర్మన్ పల్లాడ సన్యాసరావు, బాతువా ఎంపీటీసీ ప్రతినిధి బూట్ అప్పారావు, బాతువా పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశెట్టి శాంతారావు, రెడ్డి భాగ్యలక్ష్మి, మీసాల అసినాయుడు, పైల సత్యం తదితరులు పాల్గొన్నారు. యువతపై అక్రమ కేసులు బనాయించడం తగదు అని టీడీపీ యువ నాయకులు గొండు శంకర్ హెచ్చరించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలోని రోణంకి ఇసుక ర్యాంపును అక్రమంగా నిర్వహిస్తుండటంతో దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన యువతపై అక్రమ కేసులు బనాయించడం అధికారులకు తగదని గొండు శంకర్ అన్నారు. అక్రమ ఇసుక ర్యాంపును అడ్డుకునేందుకు వెళ్లిన 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళలు కూడా రోడ్డుపై బైఠాయించి అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న గొండు శంకర్ బుధవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ అక్రమ ఇసుక ర్యాంపు కారణంగా సమీప గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని శంకర్ తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా భారీ వర్షాల సమయంలో నదిలో నీటి ఉధృతికి సమీప గ్రామాలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. అధికార పార్టీ చేస్తున్న అక్రమ కేసులకు భయపడేది లేదని, తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు ముందుంటుందని తెలిపారు. ఇటీవల ఈ అక్రమ ర్యాంపునకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసిందని తెలిపారు. స్థానిక నాయకులకు, సంబంధిత అధికారులకు ఈ అక్రమ ఇసుక ర్యాంపు కాసుల పంటగా మారిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచిన వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇకనైనా తప్పుడు కేసులు బనాయించడం ఆపుకోవాలని, లేకుంటే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. అధికారిక కట్టడాలకు ఇసుక అవసరమైతే దానికి సంబంధించిన అనుమతి పత్రాలు చూపించి తీసుకెళ్లాలన్నారు. అంతేకాని ఎటువంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గొండు శంకర్ తో పాటు సింగుపురం ఎంపీటీసీ 1 పంగ సత్యనారాయణ, వైస్ సర్పంచ్ కుంచాల ఆదినారాయణ, అధిక సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. గారమండలం సీపానపేట గ్రామంలో శ్రీ నీలమ్మ తల్లి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం సీపానపేట గ్రామంలో శ్రీ నీలమ్మ తల్లి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు, శ్రీ విద్యోపాసకులు పోకల దుర్గాప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల పర్యవేక్షణలో 15 మంది ఋత్వికులతో నీలమ్మ తల్లి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గ్రామ పురోహితులు పోకల దుర్గాప్రసాద్ శర్మ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ
ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ప్రాతకాల పూజలు నిర్వహించి అనంతరం 500 మందికి పైగా మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే సూర్య నమస్కారాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సత్యనారాయణ శర్మ చేసిన సూర్య నమస్కారాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ధాన్యాదివాసం, పంచసయ్యాదివాసం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అలాగే విశేష హోమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే మహారుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందని, గురువారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ప్రతిష్ఠ మహోత్సవాలు ముగించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రఘు శర్మ, కిరణ్ శర్మ, సత్యనారాయణ శర్మ, అవినాష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించేది ఎప్పుడు అంటూ విశ్రాంత ఉపాధ్యాయుల ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పున్నాన నరసింహంనాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల జీతాలు చెల్లించేది ఎప్పుడని విశ్రాంత ఉపాధ్యాయుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పున్నాన నరసింహంనాయుడు ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబర్ నెల 6వ తేదీ కావస్తున్నా నేటికి ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షన్దారుల వేతనాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. వేతనాల చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం తగదని ఆయన అన్నారు. ప్రతి నెల 1వ తేదీకి వేయాల్సిన వేతనాలు ఒక్కొక్కసారి 10వ తేదీ కావస్తున్నా పడకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రధానంగా పెన్షన్దారుల వైద్యం, జీవన భృతి కోసం ప్రతి నెల ఎదురుచూడటం పరిపాటిగా మారిందని అన్నారు. వేతనాల చెల్లింపులో మునిపెన్నడూ ఇటువంటి దుస్థితి దాపరించలేదని ఆయన అన్నారు. అనేక మంది ఉద్యోగస్తులు, పెన్షన్దారులు సామాన్య మధ్యతరగతి పేద వర్గాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు కావున ప్రభుత్వం సకాలంలో వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని ఆయన కోరారు. ఉద్యోగస్తులు, పెన్షన్దారులు జీతాల కోసం పడిగాపులు కాయకుండా సకాలంలో ప్రభుత్వం చెల్లించేటట్లు చర్యలు చేపట్టాలని కోరారు. ఇకనైనా ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్దారుల ఉద్యోగుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నమస్కారం, నా పేరు పున్నాన నరసింహంనాయుడు. నేను రణస్థలం, లావేరు మండలాల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. 1వ తేదీకి రావలసిన వేతనాలు 10వ తేదీ కావస్తున్న అందడం లేదని పలువురు ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వాస్తవాలను పరిశీలించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు, పెన్షన్లు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో మునుపెప్పుడు ఇలా జరగలేదు. ఈ ప్రభుత్వంలో ఈ వేతనాలు ఆలస్యంగా వస్తున్నాయి. కాబట్టి ప్రధానంగా విశ్రాంతి ఉద్యోగులు ఆ వేతనం పైన ఆధారపడి జీవిస్తారు. కాబట్టి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి వీలైనంత వేగంగా పెన్షన్లు, వేతనాలు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టి సారించి ఇక నుంచి ఈ వేతనాలు ఆలస్యం కాకుండా తొందరగా సకాలంలో అందేటట్లు చేస్తారని ఆశిస్తున్నాం. ఇవే ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.